ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు టికెట్ కోసం కేసుని చిన్ని 5 కోట్లు అడిగారని అన్నారు. 3 దఫాలుగా 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానని, 50 లక్షలు కేసుని చిన్ని ఏపీ తీసుకెళ్లాడని, మిగిలిన 3.5 కోట్లపై రేపు వివరిస్తారని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఇక కొలికపూడికి ఎంపీ కేసుని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడూ జేబులో డబ్బులే ఖర్చు పెడతానని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు కేసుని చిన్ని. ఇక ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు టికెట్ కోసం కేసుని చిన్ని 5 కోట్లు అడిగారని అన్నారు. 3 దఫాలుగా 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానని, 50 లక్షలు కేసుని చిన్ని ఏపీ తీసుకువెళ్లాడని, మిగిలిన 3.5 కోట్లపై రేపు వివరిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఇక కొలికపూడికి ఎంపీ కేసుని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడూ జేబులో డబ్బులే ఖర్చు పెడతానని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు కేసుని చిన్ని. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ లైన్ లో అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఏదైతే టీడీపీ వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయని చెప్పొచ్చు. అంటే ఎన్నికల్లో గెలిచిన ఒక శాసనసభ్యుడు తన దగ్గర ఎంపీ పదవిలో ఉండే వ్యక్తి తన సీటు కోసం 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఆయన ఎక్స్క్లూజివ్ గా స్వతంత్ర టీవీకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం చూపిస్తున్నాం. అయితే ఓవరాల్ గా కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే టీడీపీకి చెందిన కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి అస్సలు బాగోలేదని అధిష్టానం చాలా ఆగ్రహంతో ఉంది. ఆయన ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య అగాధానికి కారణము తిరువూరు నియోజకవర్గంలో ఇసుక పంచాయతీలు అని చెప్పి కూడాను అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో ఎంపీ చిన్నిని అలాగే కొలికపూడి శ్రీనివాస్ తో మంత్రాలు జరిపి ఒక క్రమశిక్షణ కమిటీ కూడా వేసి వారిద్దరికి సర్దుబాటు కూడా చేసింది. అయినా సరే వీరిద్దరు కూడా ఎక్కడ తగ్గకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడమే కాకుండా దళితుడైన తన పట్ల స్థానికంగా ఎవరైతే ఎంపీ కేసుని చిన్ని ఉన్నారో ఆయన చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. తన పట్ల ఏమాత్రం కూడా మర్యాద చూపట్లేదు. తను కూడా ఎన్నికల్లో భారీ మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలిచిన నేపథ్యంలో తనకి ఎటువంటి గౌరవం కూడా ఎంపీ చిన్ని ఇవ్వట్లేదని ఆయన చెప్తున్న వాదన. మరోపక్కన గతంలో కూడా ఇదే రకంగా ఎంపీ కేసినేని నానిపై కూడా ఇదే విధంగా ప్రచారం చేసి ఆయన తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం చేశారని, ఇప్పుడు అదే పరిస్థితి తన మీద కూడా అదే విధంగా కూడాను కేసినేని చిన్ని ప్రయోగం చేస్తున్నారని చెప్పి కూడాను కొలికలపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. అయితే ఈ విషయాల మీద ఎంపీ చిన్ని స్పందించారు. తను ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా పనిచేయలేదని, ఎవరి వద్ద కూడా డబ్బులు తీసుకోలేదని కూడా చెప్పారు. అయితే తను చూపించే ఆధారాల మీద తను ఏం మాట్లాడలేదు. కాకపోతే ఖచ్చితంగా తను ఎవరి డబ్బులు ఆశించడాన్ని మట్టికి ఒక క్లారిటీ అయితే చిన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన తిరువూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడారు. అందరూ కంట్రోల్లో ఉండాలి, దయచేసి ఎవరు కూడా ఎమ్మెల్యేని ఏమి అనొద్దని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. హరీష్, ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేడు, టీడీపీ అధినేత ఆయన, అలాగే నారా లోకేష్ పార్టీలో రెండో వ్యక్తిగా కూడాను అందరినీ కమెంట్ చేసే వ్యక్తి నారా లోకేష్ కూడా లేని టైంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ పార్టీలో ముస్లిం రావటం, ఒక ఎంపీ ఎమ్మెల్యే బహిరంగంగా నువ్వెంత అనుకునే స్థాయిలో మాట్లాడుకోవటం, మరి పక్కన తను పార్టీలో సీట్ రావటానికి అంటే ఎమ్మెల్యే సీట్ రావటానికి తను 5 కోట్లు ఇవ్వడం జరిగిందని, 2.5 కోట్లు మధ్యవర్తులకు ఇచ్చానని, అలాగే 50 లక్షలు ఒకసారి 20 లక్షలు 2 సార్లుగా కూడా ఇచ్చి మిగతా అమౌంట్ కూడా ఆయన చెప్పిన ప్లేస్ లో అందించడం జరిగిందని చెప్పి కూడాను కొలికపూడి శ్రీనివాస్ బ్యాంక్ స్టేట్మెంట్ లో సహా ఇవ్వటం అనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతుందని చెప్పొచ్చు హరీష్. ప్రస్తుతం ఈ పరిస్థితి సద్గమనగాలంటే
ఆయన ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కలగజేసుకుని ఇద్దరిని నచ్చ చెప్పే ప్రయత్నం మట్టికి చేయాల్సిందేనని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావిస్తుంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.